నమస్కారం జీ న్యూస్ కు స్వాగతం నా పేరు సాయి ప్రసాద్ ముందుగా ప్రధానాంశాలు పల్నాడులో భారీ వర్షం తడిచి ముద్దైన పత్తి మిరప కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్ ఉత్సాహంగా సేవలందించిన రైల్వే సిబ్బంది ఆరేళ్ల బాలికకు వాతలు పెట్టిన సవతి తల్లి ఒంగోలులో వెలుగు చూసిన దారుణం యువకులపై పోలీసుల వీరంగం ఆత్మహత్యా యత్నం చేసిన యువకుడు ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా పల్నాడులో భారీ వర్షం కురవడంతో పత్తి మిరప రైతులు ఆందోళనకు గురయ్యారు ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తడిచి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది ఆరేళ్ల చిన్నారని సవతి తల్లి పరమేశ్వరి అత్యంత పాశవికంగా హింసించడంతో తల్లడిల్లిపోయింది స్థానికులు చైల్డ్ లైన్ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పాపను రక్షించారు వాళ్ళు నలుగురు ఐదుగురు తేల్చి అది మీతో మాట్లాడి మీ పద్ధతి ఏంటి పిల్లల్ని పెంచడం తిండి పెట్టడం అది మీ పద్ధతి పెంచడం తిండి పెట్టడం కొట్టడం నేను ఆ పిల్లకి ఏం చేస్తాను చెప్పండి భారతి అమ్మ పేరు పరమేశ్వర్ నాన్న పేరు శ్రీను తాతయ్య పేరు ప్రహాసు అజయ్ పేరు జేజీ మా అమ్మమ్మ పేరేమో పద్మమ్మ ఇంకొక తాత పేరేమో తాత పేరు తెలియదు ఏం జరిగింది ఈరోజు మా అమ్మ నేను గల్లీ శాస్త్రనానని మానవుల్లో కారం పెడితే నేను నడుచుకుంటే కొట్టుకొస్తుంటే ఆంటీ చూసి సీదక్క చూసి నన్ను కడిగి ఇప్పుడు మా అమ్మ వాళ్ళని తిట్టితే మళ్ళీ కడిగి ఈ గొడ్లేసి అన్నం పెట్టింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు ఇద్దరు యువకులను అన్యాయంగా నిర్బంధించి కొట్టడంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన శేఖర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు స్థానిక ఎమ్మెల్యే యువకుడిని పరామర్శించారు పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఒకసారి ఖండిస్తే కదా మీరు ఒకసారి ఖండిస్తే కదా
ఏంది దారుణంగా మనుషులు గుడ్లు బాధని పోతే డ్రెస్ ఇచ్చారు బాగానే ఉంది. డ్రెస్ ఇచ్చేందుకు భయపడేదాన్ని కొట్టాడు ఎందుకు? వాళ్ళు వెంటనే కేసు పెట్టాడు. న్యాయస్థానం చూస్తుంది, వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వస్తుంది. ఇదే చిన్న పెట్టి కేసు అంటే ఏదైనా దెబ్బ కొట్టాడంటే ఏదో కూడా ఏదో మరీ గుడ్డుల బాధని పోతే బాధి తట్టుకోలేక మంది తాగంత మనం కొట్టారంటే ఇంకేం చేయాలా? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శ్రీప్రకాష్ సినర్జీ కిడ్స్లో ప్రథమ వార్షికోత్సవం బ్లిట్స్ అత్యంత ఘనంగా జరిగింది. సామాజిక సేవా తత్పరులు బొచ్చు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ₹25 in my pocket. I went for 2 weeks visa. And prodigies on the stage, parents, staff members, students, and the rest of the evening. My kind regards to all of you. To do something in their life, they will be very successful. The way I didn't like to attend those classes. I went on to high school and ethical, brightening. All these qualities will bring your child one day grow up well. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రతిభ అవార్డుల్లో తనకు అన్యాయం జరిగిందని విశాఖ జిల్లా భీమిలికి చెందిన సాహితీ అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. బీసీ డి కులానికి చెందిన తనకు న్యాయంగా ఈ అవార్డు దక్కాల్సి ఉండగా మరో విద్యార్థినికి అవార్డు ప్రకటించడం దారుణమని ఆమె వాపోయింది. బీసీ డి కులానికి చెందిన తనకు న్యాయంగా ఈ అవార్డు దక్కాల్సి ఉండగా అదే కేటగిరీకి చెందిన మరో విద్యార్థినికి అవార్డు ప్రకటించారు. ఆ అమ్మాయి కూడా తనలాగే 9.8 గ్రేడ్ వచ్చిందని సాహితీ ఆరోపిస్తోంది. ఆమె తల్లి భీమిలిలో అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని భీమిలి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావును సంప్రదించిన రెస్పాన్స్ లేదని ఆమె వాపోయారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. బెట్టింగ్లకు పాల్పడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించగా 4 యువకులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి అధిక మొత్తంలో నగదు, టీవీ, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప తాలూకు పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారి స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో బెట్టింగ్ నిర్వాహకుడు తప్పించుకోగా 4 యువకులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 3,64,000 నగదు, 1 టీవీ, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. షేక్ అల్తాఫ్ పాటూరు అనిల్. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే ఆర్థిక బడ్జెట్లో 2 రాష్ట్రాల తెలుగు ప్రజలను నిరాశపరిచిందని అన్నారు. ఈరోజు మధ్యాంజనేయ స్వామి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఎన్నికల ముందు కూడా నేను ఇక్కడికి వచ్చున్నాను. ఆ రోజే చెప్పా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ స్వామి దగ్గరికి వస్తానని. స్వామిని ఒకటే కోరుకున్నాం, రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని, తెలుగు ప్రజల భవిష్యత్తు బాగుండాలని, తెలుగు ప్రజలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కీర్తి ప్రతిష్టలో వెలుగొందాలని, దానికి చరిత్రలు మారినప్పుడల్లా హద్దులు మారుతుంటాయి. ఒక్కొక్క సామ్రాజ్యం ఉన్నప్పుడు ఒక్కొక్క హద్దు ఉంటుంది ఆ దేశానికి. అశోకరాజ సామ్రాజ్యం ఒక తీరు ఉంటుంది, కాకతీయుల సామ్రాజ్యం ఒక తీరు ఉంటుంది, మహమ్మదీయుల సామ్రాజ్యం ఒక తీరు ఉంటుంది, విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు ఒక హద్దులు వేరుంటాయి. కానీ జాతి అంతా ఒకటే. భారత జాతి అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి,
సవాళ్ళను ఎదుర్కోవాలి. ప్రపంచ దేశాల్లో మన జాతి అగ్రగామిగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుభిక్షంగా సగౌరవంగా బతికేటటువంటి ఆశీస్సులు ఇవ్వమని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు. లోక్సభ స్పీకర్గా దేశానికి ఎనలేని సేవలందించి తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేసిన కోనసీమ ముద్దుబిడ్డ గంటి మోహనచంద్ర బాలయోగి 13వ వర్ధంతిని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం బాలయోగి ఘాట్లో నిర్వహించారు. మంత్రి చినరాజప్ప, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ, ఇతర నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ప్రజలు, రైతులు తీవ్ర కరువుతో అల్లాడుతున్నారు. కరువు ప్రాంతాల్లో మంత్రి మాణిక్యాలరావు, పురంధేశ్వరి, ఇతర బీజేపీ నేతలు పర్యటించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేశారు. టీబీసీకి వాటర్ ఇవ్వాలి. పులివెందుల బ్రాంచ్ కెనాల్కు వాటర్ పైనుంచి చిత్రావతి నుంచి రావటం లేదు కాబట్టి మనము ఇక్కడికి స్టోర్ చేసి ఇక్కడి నుంచి సస్యశ్యామలు ఉంటుంది సార్. మా ఊరికి బత్తాయి తోటలు ప్రసిద్ధి సార్. మొత్తం మిగతా 2-3 రాష్ట్రాలకు క్వాలిటీ బత్తాయి ఎక్కడ అది అక్కడి వరకు 2011-12 సంవత్సరానికి రావటం జరిగింది. ఇప్పుడు 12-13కు రావాలి. దాన్ని కూడా అక్కడ ఏఐఎస్ ఏదైతే ఉందో ఏఐసి వారితో ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాము. అండ్ మా వంతు కృషి శక్తివంచం లేకుండా మేము చేస్తాం, రైతులకి న్యాయం చేస్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నగర పంచాయతీ లోతువానిగుంట గిరిజన కాలనీలో పాలకవర్గం, స్థానిక యువకులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యువకులు, పాలక సభ్యులు, అధికారులు, స్థానికులు చేయి కలిపారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్ర వార్డుగా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలున్న నాయుడుపేట నగర పంచాయతీ లోతువానిగుంట గిరిజన కాలనీలో పాలకవర్గం, స్థానిక యువకులు కలిపి స్వచ్ఛ భారత్ను నిర్వహించారు. వీధులు శుభ్రం చేసి చెత్తా చెదారం తొలగించి, సైడు కాల్వలు, పూడికలు తొలగించి, మురుగునీటి గుంటలను శుభ్రం చేశారు. చైర్పర్సన్, యువజన సంఘ యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కదా మీరు చూస్తూ ఉండద్దు. మీరు వేసే చెత్త వాళ్ళు ఎత్తేది మీకే అసహ్యంగా ఉంటుంది. ఇంకోటి నిత్యం వేలాది మంది ప్రయాణించే రైలు పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ CW ఆఫీసర్ శేషగిరిరావు అన్నారు. ప్రధానమంత్రి మోడీ పిలుపుతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ఆయన తెలియజేశారు. కాన్సెప్ట్ మా అందరి ఎంప్లాయీస్లో ఇండక్ట్ చేసాం. ఈ స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ చాలా మంచిది. ఇది ఇప్పుడు మేమేం చేస్తాం, డిడక్షన్ టు అవర్ రెగ్యులర్ డ్యూటీస్ అందరి దగ్గర ఓత్ తీసుకున్నాం. అందరూ ప్రతిజ్ఞ చేశారు సంవత్సరానికి 100 గంటలు శ్రమదానం చేయాలని. అదేవిధంగా మేము ప్రతి వారం మంగళవారం ఫిక్స్ చేసుకున్నాం. 8 గంటల నుంచి 10 గంటల వరకు మా రెగ్యులర్ డ్యూటీస్ కాకుండా క్లీన్లైనెస్ డ్రైవ్ పెడుతున్నాం. మొత్తం సస్యశ్యామం మొత్తం అంతా క్లీన్గా ఉండాలి. కాకినాడ డిపో మొత్తం ఇండియన్ రైల్వేస్లోనే ఆదర్శ డిపోగా ఉండాలని కోచింగ్ డిపోలో క్లాస్ 4 ఎంప్లాయీ దగ్గర నుండి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వరకు కూడా అందరం కూడా డిజిగ్నేషన్లో కేడర్లు అన్నీ మర్చిపోయి ఈ శ్రమదానంలో పాల్గొంటున్నాం. ఇది ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి
ఇప్పుడు కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా చేస్తున్నాం. ఇదే విధంగా చేస్తే 1 ఇయర్లో కాకినాడలో అపరిశుభ్రం అనేది ఉండదు, పరిశుభ్రంగా ఉంటుంది. మా ఎంప్లాయీస్ అందరిలో కూడా మేము ఏమైనా ఇండక్ట్ చేసామంటే ఆరోగ్యమే మహాభాగ్యం, మంచి ఆరోగ్యం కావాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అని ఇది అందరికీ చెప్పడం, వాళ్ళు కూడా మంచి స్పందన రావడం, అందరూ కూడా వాలంటీర్గా వచ్చి చేస్తున్నారు. ఇది ఎవరో ఫోర్స్ వాళ్ళని చేసేది కాదు. టాప్ టు బాటం అందరూ కూడా కాకినాడలో వాలంటీర్గా చేస్తున్నారు. ఇది ఆల్రెడీ విజయవాడ డివిజన్లోనే ఫోకస్ అయింది. మన డిఆర్ఎం గారు కూడా వచ్చి చాలా బాగా చేశారని చెప్పేసి మమ్మల్ని అందరూ మెచ్చుకోవడం జరిగింది. మేము సరౌండింగ్స్ అన్నీ అయిపోయినాయి, కోచింగ్ ఏరియాలో వర్కింగ్ ప్లేస్ అంతా అయిపోయింది. ఇన్ అడిషన్ టు అవర్ ప్రెమిసెస్ ఇంకొంచెం క్వార్టర్స్ వరకు ఎక్స్టెండ్ చేద్దామనే ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. పల్నాడులో భారీ వర్షం, తడిచి ముద్దైన పత్తి, మిరప. కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్, ఉత్సాహంగా సేవలందించిన రైల్వే సిబ్బంది. ఆరేళ్ల బాలికకు వాతలు పెట్టిన సవతి తల్లి, ఒంగోలులో వెలుగు చూసిన దారుణం. యువకులపై పోలీసుల వీరంగం, ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు. ఇవి బులెటిన్ తాజా వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.